శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత కుమారఖండ అధ తృతీయోధ్యాయ కార్తికేయుని లీలలు. నారద ఉవాచ దేవదేవ ప్రజానాథ బ్రహ్మన్ సృష్టికర్త ప్రభో తతః కిమభవత్ తాత తద్వదాధ్య కృపాం కురు. నారదుడిట్లు పలికెను, ఓ దేవదేవ ప్రజాపతి బ్రహ్మ సృష్టిని చేయు ప్రభు తరువాత ఏమాయను, దయయుంచి అతడి విశేషములను ఇప్పుడు చెప్పుము. బ్రహ్మోవాచ తస్మిన్నవసరే తాత విశ్వామిత్రః ప్రతాపవాన్ ప్రేరితో విధినా తత్ర గచ్చత్ ప్రీతో యదృచ్ఛయా సదృశ్యో లౌకికధామ తత్సుతస్య సుతేజసః అభవత్ పూర్ణకామస్తు సుప్రసన్నో ననామచ అకరోత్సతుతిం తస్య సుప్రసన్నేన చేతసా విధి ప్రేరిత వాగ్భిశ్చ విశ్వామిత్రః ప్రభావవిత్. బ్రహ్మ ఇట్లు పలికెను, కుమారా, ఆ సమయంలో ప్రతాపశాలియకు విశ్వామిత్రుడు విధి చోదితుడై అనుకోకుండా అతడుకు ఆనందముతో విచ్చేసెను. తేజస్శాలియకు శివపుత్రుని అలౌకిక ప్రకాశమునుగాంచి ఆయన ఆనందముతో నిండిన హృదయము గలవాడై ప్రసన్న చిత్తముతో నమస్కరించెను. ఆ బాలుని ప్రభావము నెరింగిన విశ్వామిత్రుడు ప్రసన్నమగు మనస్సు గలవాడై విధి చోదితములగు వాక్కులతో ఆ బాలకుని స్తుతించెను. తతః సోభూత్ సుతస్తత్ర సుప్రసన్నో మహాతికృత్ సుప్రహస్యాద్భుత మహో విశ్వామిత్రమువాచ. అప్పుడు ఆ బాలకుడు అచట మిక్కిలి ప్రసన్నుడై అనేక లీలలను ప్రదర్శించెను. ఏమి ఆశ్చర్యము, అద్భుతము! ఆ శివసుతుడు బిగ్గరగా నవ్వి విశ్వామిత్రునితో ఇట్లనెను. శివసుతౌ వాచ శివేచ్ఛయా మహాజ్ఞానిన్ అకస్మాత్ త్వమిహాగతః సంస్కారం కురుమే తాత యథావద్వేద సంమితం అద్యారభ్య పురోదాస్త్వం భవమే ప్రీతమావహాన్ భవిష్యసి సదా పూజ్యః సర్వేషాం నాత్ర సంశయః. శివసుతుడు ఇట్లు పలికెను, ఓ మహాజ్ఞాని, నీవు శివుని ఇచ్చచే ఇచ్చటకు అకస్మాత్తుగా విచ్చేసితివి. తండ్రి, నాకు వేద విహితమగు సంస్కారమును యథావిధిగా చేయము. ఈనాటి నుండి నీవు నాకు పురోహితుడవై ఆనందమును కలిగించుము. నీవు అందరికీ పూజ్యుడవు కాగలవు, ఈ విషయములో సందేహము లేదు. బ్రహ్మోవాచ ఇత్యాకర్ణ్య వచస్తస్య సుప్రసన్నో హి గాధిజః తమువాచ అనుదాత్తేన సర్వేణ చ సువిస్మితః. బ్రహ్మ ఇట్లు పలికెను, ఆ బాలకుని మాటలను విని మిక్కిలి ఆశ్చర్యమును ప్రసన్నతను పొందిన గాధి కుమారుడగు విశ్వామిత్రుడు మెల్లగా ఆ బాలకునితో ఇట్లనెను. విశ్వామిత్ర ఉవాచ శృణు తాత న విప్రోహం గాధి క్షత్రియ బాలకః విశ్వామిత్రేతి విఖ్యాతః క్షత్రియో విప్రసేవకః ఇది స్వచరితం ఖ్యాతం మయా తే వరబాలక కస్త్వం స్వచరితం విస్మితాయాఖిలం హిమే. విశ్వామిత్రుడిట్లు పలికెను, కుమారా వినుము, నేను విప్రుడను కాను, క్షత్రియుని కుమారుడను. నేను విశ్వామిత్రుడని ప్రసిద్ధిగాంచిన క్షత్రియుడను, విప్రులను సేవించువాడను. ఓ శ్రేష్ఠ బాలక, నేను నీకు నా చరిత్రనంతయును చెప్పి ఉంటిని. నీవెవరివి? నాకు ఆశ్చర్యము కలుగుచున్నది. నాకు నీ చరిత్రను పూర్తిగా చెప్పుము. బ్రహ్మోవాచ ఇత్యాకన్య వచస్తస్య తత్స్వవృత్తం జగదః తతశ్చోవాచ సుప్రీచ్య గధిజం తం మహోతికృత్. బ్రహ్మ ఇట్లు పలికెను, అతని ఈ మాటను విని ఆ బాలుడు తన వృత్తాంతమును చెప్పెను. తరువాత గొప్ప లీలలను ప్రదర్శించు ఆ బాలకుడు గాది కుమారుడు విశ్వామిత్రుని ఉద్దేశించి ప్రేమతో నిట్లు పలికెను. శివసుత ఉవాచ విశ్వామిత్ర వరాన్మేత్వం బ్రహ్మర్షిర్నాత్ర సంశయః వసిష్ఠాద్యాశ్చ నిత్యం త్వాం ప్రశంసిష్యతి చాదరాత్ అతస్త్వమాజ్ఞాయ మేహి సంస్కారం కర్తుమర్హసి ఇదం సర్వం సుగోప్యం తే కథనీయం న కుత్రచిత్. శివకుమారుడిట్లు పలికెను, విశ్వామిత్ర, నీవు నా వరముచే బ్రహ్మర్షివైనావు, సంశయించకుము. వశిష్ఠాది మునులు నిన్ను నిత్యము ఆదరముతో కొనియాడగలరు. కావున నీవు నా ఆజ్ఞచే సంస్కారమును చేయవలెను. ఈ విషయమునంతయును నీవు పరమరహస్యముగా నుంచుము, ఎచ్చటనైనను చెప్పవద్దు. బ్రహ్మోవాచ తతో కార్షీత్స సంస్కారం తస్య ప్రీత్యాఖిలం యథా శివబాలస్య దేవర్షే వేదోక్త విధినా పరం శివబాలోపి సుప్రీతో దివ్యజ్ఞానమదాత్ పరం విశ్వామిత్రాయ మునయే మహోత్కారకః ప్రభుః పురోహితం చకారసౌ విశ్వామిత్రం శుచేస్సుతః తదారభ్య ద్విజవరో నానాలీలా విశారదః ఇత్థం లీలా కృతాతేన కథితా సా మయా మునే తల్లీలామపరాం తాత శృణు ప్రీత్యా వదామ్యహం.
బ్రహ్మ ఇట్లు పలికెను, ఓ దేవర్షి, అప్పుడు ఆయన ఆనందముతో ఆ శివసుతునకు వేదోక్త విధానముతో సంస్కారమును చేసెను. గొప్ప లీలలను ప్రదర్శించే ప్రభువుగు ఆ శివసుతుడు ఆనందించి విశ్వామిత్ర మహర్షికి శ్రేష్టమగు దివ్య జ్ఞానమునిచ్చెను. ద్విజశ్రేష్ఠుడు నానా లీలా పండితుడు అగు ఆ అగ్నిపుత్రుడు ఆనాటి నుండి విశ్వామిత్రుని పురోహితునిగా చేసుకొనెను. ఓ మహర్షి, ఆయన ప్రదర్శించిన ఈ లీలలను నీకు చెప్పితిని. కుమారా, ఆ బాలకుని మరి ఒక లీలను చెప్పెదను, ప్రీతితో వినుము. తతస్థం పావకో గత్వా దృష్ట్వా ఆలింగ్య చుచుంబచ పుత్రేతి చోక్త్వా తస్మై స శస్త్రం శక్తిం దదౌచ సహ గుహస్థాం శక్తిమాదాయ తత్శృంగం చారురోహః తం జఘాన తయా శక్త్యా శృంగో భువి పాపతసః దశపద్మమితా వీరా రాక్షసాః పూర్వమాగతాః తద్వదార్థం ధృతం నష్టా బభూవుః తత్ప్రహారతః హాహాకారో మహానాసీ చకంపే సాచలామహి త్రైలోక్యం చ సురేశానః స దేవః తత్ర చాగమత్. తరువాత అగ్ని అతడికి వెళ్ళి ఆ బాలుని చూచి పుత్ర అని ఆలింగనము చేసుకొని ముద్దిడి శక్తి అనే ఆయుధమును అతనికి ఇచ్చెను. గుహుడు ఆ శక్తిని చేతబట్టి పర్వత శిఖరము నెక్కి ఆ శక్తితో కొట్టగా ఆ శిఖరము నేలగోలెను. 10 కోట్ల వీరులకు రాక్షసులు ముందుగా అతనిని సంహరించుటకై వచ్చిరి. ఆ బాలకుడు శక్తితో కొట్టగా వారు వెంటనే నశించిరి. గొప్ప హాహాకారము చెలరేగెను. పర్వతములతో సహా భూమి కంపించెను. ముల్లోకములు వణికిపోయెను. అప్పుడు ఇంద్రుడు దేవతలతో గుడి అతడుకు వచ్చెను. దక్షిణే తస్య పార్శ్వే చ వజ్రేణ స జఘాన చ శాఖనామా తతో జాతః పుమాంశ్చైకో మహాబలః పునఃసక్రో జఘానాసు వామపార్శ్వే హి తం తదా వజ్రేనాన్యః పుమాన్ జాతో విశాఖాఖ్యో పరో బలి తతస్తదృదయం శక్రో జఘాన పవినా తదా పరో భూన్నైగమోపాఖ్యః పుమాంస్తద్వన్ మహాబలః తదా స్కందాది చత్వారో మహావీరా మహాబలాః ఇంద్రం హంతుం ధృతం జగ్ముః సోయం తచ్చరణం యయౌ. అతడు ఆ బాలునికి కుడి పార్శ్వమునందు వజ్రముతో కొట్టెను. అచ్చట నుండి మహాబలశాలియగు శాఖుడనే పురుషుడొకడు పుట్టెను. అప్పుడు మరలా ఇంద్రుడు ఆ బాలుని ఎడమ పార్శ్వమునందు వజ్రముతో కొట్టెను. అప్పుడు విశాఖుడను పేరుగల మరి ఒక బలశాలియగు పురుషుడు పుట్టెను. అప్పుడు ఇంద్రుడు వజ్రముతో ఆ బాలుని హృదయముపై కొట్టగా అదే తీరున మహాబలశాలి నైగముడను పేరుగలవాడు అగు మరి ఒక పురుషుడు జన్మించెను. అప్పుడు మహావీరులు మహాబలులు అగు ఆ స్కందాది నలుగురు పురుషులు వెంటనే ఇంద్రుని సంహరించుటకు ఉద్యమించగా ఇంద్రుడు వారిని శరణు పొందెను. శక్రస్య సాంపగనో భయం ప్రాప్య గృహం తతః యయౌ స్వలోకం చకితో న భేదం జ్ఞాతవాన్ మునే స బాలకస్తు తత్రైవ తస్తావానంద సంయుతః పూర్వవన్ నిర్భయస్తాత నానాలీలాకరః ప్రభుః తస్మిన్నవసరే తత్ర కృత్తికా సాఖ్యా చ షట్ స్త్రియః స్నాతుం సమాగతా బాలం దదృశుః తం మహాప్రభుం గ్రహీతుం తం మనశ్చక్రుః సర్వాస్తాః కృత్తికా స్త్రియః వాదో బభూవ తాసాం తద్గ్రహణేచ్ఛాపరో మునే. ఓ మహర్షి, ఇంద్రునకు ఆ నలుగురిలో గల భేదము తెలియలేదు. అతడు భయపడి దేవతాగణములతో కూడి ఆశ్చర్యముతో తన లోకములోని స్వగృహమునకు వెళ్ళెను. కుమార, అనేక లీలలను ప్రదర్శించే సమర్థుడగు ఆ బాలకుడు పూర్వము వలనే నిర్భయుడై ఆనందముతో అచటనే నిలబడి ఉండెను. ఆ సమయంలో అతడుకు కృత్తికలనే 6 స్త్రీలు స్నానము కొరకై వచ్చి కాంతులను వెదజల్లే ఆ బాలకుని గాంచిరి. కృత్తికలనే ఆ స్త్రీలు అందరూ ఆ బాలుని తీసుకొనగోరిరి. ఓ ముని, ఆ బాలుని ఎవరు తీసుకొనవలననే విషయంలో వారి మధ్య వాదము చెలరేగెను. తద్వాదశ మనార్థం చ షణ్ముఖాని చకారః పపౌ దుగ్ధం చ సర్వాసాం తుష్టాస్తా అభవన్ మునే తన్మనోగతి మాజ్ఞాయ సర్వాస్తాః కృత్తికాస్తదా తమాదాయ యయుః లోకం స్వకీయం బుదితా మునే. ఓ ముని, వారి వాదమును తొలగించుటకై ఆ బాలుడు 6 ముఖములను పొంది వారందరి స్తన్యమును త్రాగగా వారు ఆనందించిరి. ఆ బాలుని మనస్సులోని ఆలోచనను ఎరింగి ఆ కృత్తికలందరూ అప్పుడు ఆ బాలకుని తీసుకుని ఆనందముతో తమ లోకమునకు వెళ్ళిరి. తం బాలకం కుమారాఖ్యం స్తనం దత్వా స్తనార్థినే వర్ధయామా సురీసస్య సుతం సూర్యాధిక ప్రభం నా చక్రుర్బాలకం యశ్చ లోచనానామగోచరం ప్రాణిభ్యోపి ప్రేమపాత్రం యః పోషకః తస్య పుత్రకః యాని యాని చ వస్త్రాని త్రైలోక్య దుర్లభాని చ దదుస్తస్మై చ తాః ప్రేణో భూషణాని వరాని వై దినే దినే తా
పుపుషుర్బాలకం తం మహాప్రభుం ప్రశంసితాని స్వాదూని భోజయిత్వా విశేషతః. బాలకుడు కుమారుడను పేరు గలవాడు, సూర్యుని కంటే అధిక తేజస్శాలియగు ఆ శివపుత్రుని వారు పాలు కావలసినప్పుడు స్తన్యమునిచ్చి పెంచిరి. ఓ కుమారా, వారు తమ కళ్ళ ఎదుట నుండి ఆ బాలకుడు క్షణమైనను మరుగు కాని విధముగా పెంచిరి. ఆ బాలుని ఎవరు పెంచితే వారికి అతడు ప్రాణముల కంటే అధిక ప్రేమాస్పదుడయ్యెను. వారు ఆ బాలకునకు ముల్లోకములలో దుర్లభమైన వస్త్రములను శ్రేష్టములకు ఆభరణములను ప్రేమతోనిచ్చిరి. మహాప్రభుడుగు ఆ బాలకునకు వారు ప్రశంసార్హములు రుచ్యములోగు పదార్థములను శ్రద్ధతో భుజింపజేసి దినదిన ప్రవర్ధమానుడగునట్లు పోషించిరి. అదైకస్మిన్ దినే తాత స బాలః కృత్తికాత్మజః గత్వా దేవ సభాం దివ్యాం సుచరితం చకారః. స్వమహో దర్శయామాస దేవేభ్యో హి మహాద్భుతం. స విష్ణుభ్యోకిలేభ్యశ్చ మహోత్కర బాలకః. తం దృష్ట్వా సకలాస్తే వై సాచ్యుతాః ఋషయస్సురాః విస్మయం ప్రాపురత్యంతం పప్రెచ్చుః తం చ బాలకం. కో భవానితి తచ్చుత్వా న కించిత్ స జగాదః. స్వాలయం జగామాసు గుప్తస్తస్థౌ పూర్వవత్. కుమార, తరువాత ఒకనాడు కృత్తికాపుత్రుడుగు ఆ బాలుడు దేవసభకు వెళ్ళి చక్కని వృత్తాంతమును ఘటిల్లజేసెను. గొప్ప లీలను ప్రదర్శించే ఆ బాలకుడు విష్ణువుతో కూడిన దేవతలందరికీ తన మహిమను చూపెను. అచ్యుతునితో మరియు ఋషులతో కూడిన దేవతలు గొప్ప ఆశ్చర్యమును పొంది ఆ బాలకుని ప్రశ్నించిరి. నీవెవరివి అని వాడు ప్రశ్నించగా అతడేమీ పలుకకుండగా వెంటనే తన నివాసమునకు వెళ్ళి పూర్వము వలనే రహస్యముగా నుండెను. ఇది శ్రీ శివమహాపురాణే రుద్రసంహితాయాం కుమారఖండే కార్తికేయ లీలావర్ణనం నామ తృతీయోధ్యాయః. శ్రీ శివమహాపురాణంలోని రుద్రసంహిత యందు కుమారఖండలో కార్తికేయుని లీలలు అనే 3వ అధ్యాయము ముగిసినది.